యాపిల్ స్టోర్ ఇవి లై ఇది తీసుకున్నాము. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా సమయం మీ తెనాలమ్మ ఇన్ యూఎస్ఏ. అయితే ఈ వీడియో అసలు 1 month బ్యాక్ అనమాట. నాకు అప్పటి నుంచి అసలు టైమే కుదరలేదు. అంతకన్నా ఇంపార్టెంట్గా ముందు పోస్ట్ చేసే వీడియోస్ ఉన్నాయి. సో అవి పోస్ట్ చేసేసరికి ఇది లేట్ అయిపోయింది. సో ఇక్కడైతే మేము మాల్కి వచ్చేసాము కొలంబియాలో. ఎందుకంటే హర్ష ఐఫోన్ 16 Pro తీసుకుందామని అనుకున్నాడు. సో అందుకు ఇంకా మాల్కి వచ్చేసాము. యాక్చువల్లీ అపాయింట్మెంట్ ముందే బుక్ చేసేసుకున్నాం. సో అపాయింట్మెంట్ కన్నా ముందు కొంచెం టైం ఉంటే ఇంకా అట్లా షాపింగ్ అని వచ్చామన్నమాట. నాకు ఎప్పటి నుంచో వైట్ కలర్ జాకెట్ తీసుకోవాలని ఉంది. సో అది దొరికిద్దేమో, ఇంకా వింటర్ కూడా వస్తుంది కదా అని చూస్తున్నాము. ఉన్న వైట్ కలర్ జాకెట్స్ ఏమో నా సైజ్ లేవు. అండ్ ఇంకొకటి ఉంది, ఇది ప్యూర్ వైట్ కాదు, ఆఫ్ వైట్ అనమాట. హర్ష చూపిస్తున్నాడు చూడండి. ఇది నా సైజే ఉంది, కాకపోతే ఇంకా ఆఫ్ వైట్ ఉంది. బాగానే ఉంది, కానీ ఎందుకైనా మనం వైట్ తీసుకుందాం అని వచ్చి ఇంక ఇది ఎందుకు కాంప్రమైజ్ అవ్వటం అని చెప్పి ఇంకా తీసుకోలేదన్నమాట. ఇది కూడా బాగానే ఉంది, కానీ ఆ టైంలో 1 month బ్యాక్ కదా, చాలా ప్రైసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడంటే ఇంకా బ్లాక్ ఫ్రైడే డీల్స్ అవన్నీ వచ్చి ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గుతాయేమో. అప్పుడు ఫుల్ ప్రైజీ ఉన్నాయి, అంటే అది $165 అలా ఉందన్నమాట ఒక్కొక్క జాకెట్ వచ్చేసి. ఇంకా తర్వాత తీసుకుందామని అనుకున్నాము. ఇంకా మా అపాయింట్మెంట్ టైం కూడా అయిపోయింది. సో ఇంకా యాపిల్ స్టోర్ వైపు వెళ్తున్నాం అనమాట. యాపిల్ స్టోర్కి సో వచ్చేసామన్నమాట. ఇంకా స్టోర్కి చాలా మంది ఉన్నారు అదే స్టోర్లో. ఇట్లా ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ స్టోర్కి వస్తే చాలు, ఫుల్ టైం పాస్ అయిపోయింది. ఎన్ని ఐప్యాడ్స్ అండ్ మ్యాక్ బుక్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఈరోజు హర్ష తీసుకోబోయే ఫోన్ వచ్చేసరికి 16 Pro అనమాట. బ్లాక్ కలర్ తీసుకుంటున్నాడు. ఇంకా తీసేసుకున్నాము. మొబైల్ అయితే మన చేతికి వచ్చేసింది. ఇంకా కొంతసేపు అలా స్టోర్లో తిరుగుదామని అటు ఇటు తిరుగుతున్నాము. అండ్ ఇవి వచ్చేసరికి యాపిల్ వాచ్ స్ట్రాప్స్ అనమాట. అవన్నీ చూస్తున్నాము. ఇవి బయట తీసుకోవడమే బెటర్ ఏమో, అమెజాన్లో అలాగా చాలా కాస్ట్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇవి వచ్చేసరికి ఫోన్ కేస్ అనమాట. ఇవి ఒక్కొక్కటి నాకు తెలిసి అరౌండ్ $50 అలా ఉంటాయి. అంటే మన ఇండియన్ రూపీస్లో దగ్గర 4,500 అలా ఉంటాయి అనమాట. నాకైతే ఆ పింక్ భలే నచ్చింది. హర్షకేమో ఆ బ్లూది నచ్చింది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఐఫోన్లో వేరే కలర్స్ కూడా చాలా ఉన్నాయి, వేరే సిరీస్లో అనమాట. అది నాకు బాగా నచ్చినాయి ఈ కలర్స్ అన్నీ. అయితే ఇది వచ్చేసరికి అల్ట్రా మెరీన్ కలర్. ఇది బాగుంది. నాకు అన్నిటికన్నా పింక్ కలర్ అయితే అసలు భలే నచ్చేసింది అనమాట. కానీ ఇది ఐఫోన్ 16 Pro అండ్ Pro Maxలో లేదు, 16 అండ్ 16 Plusలోనే ఉందన్నమాట. నాకు పింక్ అయితే అసలు విపరీతంగా నచ్చేసింది. నేను హర్షతో చెప్తున్నాను అనమాట, నేను తీసుకుంటే పింకే తీసుకుంటా అని. అండ్ ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో. అయితే ఇది టీల్ కలర్ అనమాట. అండ్ ఫస్ట్ చూపించింది అల్ట్రా మెరీన్, అది కూడా చాలా బాగుంది. ఇంకా అవన్నీ చూసేసుకున్నాక నెక్స్ట్ పక్కనే స్వరోస్కి స్టోర్ కూడా ఉంటే ఇంకా స్వరోస్కి స్టోర్లోకి వెళ్ళిపోయాను. చెప్పా కదా, ఇంకా బ్లాక్ ఫ్రైడే అప్పటికి ఇంకా రాలేదు కాబట్టి అసలు చాలా కాస్ట్ ఉన్నాయి. ఇవి కూడా డీల్స్లో అయితే ఏమీ లేవు. నాకు పర్సనల్గా స్వరోస్కి చైన్స్ అంటే అసలు నాకు చాలా ఇష్టము. అవి అస్సలు వెలిసిపోవు. అసలు మనం దాన్ని డైలీ వేర్ వేసేసుకున్న, బాత్కి చేసేటప్పుడు తడిచినా కూడా అసలు అవేమీ కాదు, సేమ్ అలానే ఉంటుంది కలర్. అయితే నాకైతే చాలా నచ్చినాయి ఇవి. ఈసారి థ్యాంక్స్ గివింగ్ డీల్స్ అప్పుడు తీసుకుందామని అనుకుంటున్నాను ఒక చైన్ అయితే. కానీ వీక్గా ఉన్నట్టుంది. ఇక్కడ అంతే ఉన్నాయి, అంతే ఉంటాయి. ఇవి లై అండ్ స్వరోస్కీలో ఈ స్వాన్ చైన్స్ అయితే ఇంక అసలు అందరికీ తెలుసు అనుకుంటా, బాగా ట్రెండ్ అయిపోయినాయి ఒక టైంలో అయితే. ఇంకా ఆ తర్వాత టీజే మ్యాక్స్లోకి వచ్చామన్నమాట. ఇక్కడైతే క్రిస్మస్ డెకోర్ అయితే ఎంత బాగుందో అసలు. స్టోర్ ఎంట్రన్స్లోనే పెట్టారు. ఇంకా మొత్తం చూడలేదు, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి జస్ట్ కొంచెం క్రిస్మస్ డెకోర్ వరకు అట్లా చూసేసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత చెప్పా కదా, వైట్ జాకెట్ కోసం ఎంతో ట్రై చేస్తున్నానని చెప్పి ఇక్కడైనా దొరుకుతుందేమోనని చెప్పి ఇంకో స్టోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా ఆఫ్ వైటే ఉంది, అందులోని ఇంకా నా సైజ్ అయితే అస్సలు లేదు. ఇంకా సర్లే ఇంకా తర్వాత చూద్దామని వచ్చేసాము. ఇంకేదైనా తినేసి ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చామన్నమాట. నాకు ఎప్పటి నుంచో అమెరికా వచ్చాక షవర్మా తినాలని అనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఒక స్టోర్ ఉన్నట్టు అనిపించింది, కానీ అక్కడ ఏది ఆన్ చేసలేదు. సర్లే మనకి ఎందుకులే అని చెప్పి పక్కనే ఇంకొక
స్టోర్ ఉంటే వెళ్ళిపోయాము. ఇదైతే ఇండో చైనీస్ కైండ్ ఆఫ్ ఫుడ్ అనమాట. స్వీట్ ఉన్నది. ఇది తీసుకున్నాము. వీళ్ళైతే టేస్టింగ్కి శాంపుల్స్ కూడా ఇచ్చారు. దానికన్నా ఇది బాగుంది. బెంగళూరు చికెన్ కన్నా ఇది బాగుంది. మధ్యలో నాకు ఇందాక ఇచ్చాడు, అది నార్మల్గా అస్సలు లేదు. ఇది బాగుంది. ఈ రెండు తీసుకున్నాం. ఏ రెండు? సో ఇంకా సెలెక్షన్ అయితే జరిగిందనమాట. ఇంకా మన ఫుడ్ అక్కడ ప్యాక్ చేసేస్తున్నారు. మంచిగా మనకు కావాల్సినవన్నీ టేస్టింగ్కి అడిగి తీసుకుని ఏది నచ్చితే అదే ప్యాక్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇది ఒక $10 or $11 అయిందనమాట. మా ఇద్దరికైతే ఎనఫ్గా సరిపోయిందనమాట. చాలా క్వాంటిటీ పెట్టారు. నాకు ఇండో చైనీస్ ఫుడ్ అంటే బాగా ఇష్టము. ఇదైతే కొంచెం స్వీట్గా కొంచెం స్పైసీగా అలా ఉందన్నమాట. ఆ రైస్ కూడా అసలు చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఇంకా నేనైతే నా ఫుడ్ని ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. అక్కడ కొంతసేపు ఇంకా తినేసేసి ఇంకా వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము. ఇంకా రిటర్న్ వెళ్తుంటే మాల్లో నాకు ఇది కనిపించింది. దీన్ని ఏమంటారో నాకైతే గుర్తు రావట్లేదు. రంగుల రాట్నం లాగా ఇట్లా రౌండ్గా తిరుగుతుంది కదా, అక్కడ అన్ని హార్సెస్ ఉన్నాయి. చాలా బాగుంది అనిపించింది. ఇక్కడ కూడా ఇలాంటివి ఉంటాయని నేను ఇండియాలోనే చూడటం అనుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంక ఇటు నుంచి అయితే మనం బ్యాక్ ఎంట్రన్స్ నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. బయటికి రాగానే అసలు ఈ వ్యూ ఉంది చూడండి. అసలు ఎంత బాగుందో, నాకైతే ఎంత ప్లెజెంట్గా అనిపించిందో. అదేంటో తెలీదు, నాకు వాటర్ ఉండే ఏ సీనిక్ ప్లేస్ అయినా అసలు చాలా నచ్చిద్ది. ఆ వాటర్ సౌండే ప్లెజెంట్గా అనిపిస్తుంది. అక్కడ కూర్చొని కొంచెంసేపు చిల్ అవుదాం అనుకున్నాం కానీ అప్పటికే లేట్ అయిపోయింది అండ్ బాగా చల్లగా కూడా అయిపోయింది అనమాట. ఇంకే వెళ్ళిపోదాంలే అని కొంచెంసేపు అయితే ఆస్వాదించాను అదంతా. ఇంకా మనం మాల్లోనే ఉన్నాము, బయటకు వెళ్తున్నాం అనమాట. అసలు చూసారు ఎంత బాగా లైటింగ్తో ఎలా డెకరేట్ చేశారో, చాలా లైవ్లీగా అనిపించింది ఈ ప్లేస్ అయితే నాకు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 2 బొమ్మలు ఉన్నాయి. ఇవైతే స్క్రాప్ నుంచి చేశారనమాట. అది స్టీల్, ఐరన్ వాటి నుంచి స్క్రాప్ అంతా దాని నుంచి చేశారు. ఎంత క్రియేటివ్గా ఆలోచించి చేశారో కదా, బాగా టాలెంట్ కనిపిస్తుంది అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ చూసేది కూడా అలానే ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. ఇదంతా చూసారా, మ్యూజిక్ బ్యాండ్ క్రియేట్ చేశారనమాట. అది క్లియర్గా తెలుస్తుంది అది స్క్రాప్ అని, తుప్పు పట్టిపోయి ఉందన్నమాట ఐరన్ అదంతా. నాకైతే భలే అనిపించింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు నెక్స్ట్ స్టాప్ అయితే క్విక్గా డాలర్ ట్రీలో అయితే ఆగిపోయాను. చెప్పా కదా ఇది 1 month బ్యాక్ వీడియో అని. అప్పటికి ఇంకా హ్యాలోవీన్ అవ్వలేదు కాబట్టి ఇంకా స్టఫ్ అంతా ఇంకా ఉందన్నమాట. అప్పుడు యాక్చువల్గా డాలర్ ట్రీకి ఎందుకు వచ్చామంటే, నేను ఎప్పటి నుంచో చదువుకోవాలి అనుకుంటున్నాను. ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నాను ఇంట్లో. బుక్ లేదని, పెన్ను లేదని అలాగా. ఇంక ఈరోజు నువ్వు తప్పించుకోవు అని చెప్పి ఇంకా హర్ష నన్ను డాలర్ ట్రీకి తీసుకొచ్చి ఇక్కడ నీకు కావాల్సిన బుక్స్ అండ్ పెన్స్ కొనుక్కో అన్నాడు. నేనేమో అది కొనుక్కోకుండా ఇక్కడ డెకరేటివ్ స్టఫ్ అంతా వచ్చి చూస్తూ ఉన్నాను. నేను ఆల్రెడీ ఈ స్టోర్ గురించి వన్ ఆఫ్ మై లాంగ్ వీడియోస్లో నేను షేర్ చేశాను. అమెరికాలో చీపెస్ట్ స్టోర్ అని. ఏదైనా $1.25 ఉంటుంది ఇక్కడ. ఇంక ఇట్లా ముందుకు వస్తే నాకు ఈ చిన్న జ్యువెలరీ బాక్స్ కనిపించింది అనమాట. క్యూట్గా ఉంది కదా, ఏదైనా క్విక్గా రింగ్స్ ఆర్ ఇయర్ రింగ్స్, చైన్స్ అలా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఇక మన బుక్స్ కొనడానికైతే వచ్చేసాను అనమాట. ఇందులో కూడా 1 గంట చేశానమాట సెలెక్షన్. ఈ బ్లూ బుక్ అయితే ఇంకా లాస్ట్కి ఫైనల్ చేసి తీసుకుందామన్నాను. హర్ష అంటున్నాడు మళ్ళీ పెన్ను కూడా ఇప్పుడే తీసుకో, పెన్నుకి ఇంకో వారం పోస్ట్పోన్ చేస్తావు మళ్ళీ చదవటం అని అన్నాడు. ఇంకా ఈ బుక్ నచ్చింది, మళ్ళీ ఇంకా ఆ బుక్ పడేసి ఈ బుక్ తీసుకున్నాను. ఇంక ఈ బుక్ అండ్ ఆ జ్యువెలరీ బాక్స్ ఒకటిను, అండ్ పంకిన్ పెయింటింగ్కి కావాల్సిన కొన్ని పెయింట్స్ అవసరమైతే అవి కూడా ఒక 2 కలర్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసరికి విసనకర్ర బాగుంది కదా అని మీకు చూపిస్తున్నాను. ఏదో పాతకాలంలో రాణులు విసురుకునే దానిలా ఉంది కదా. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడైతే హర్ష ఫోన్ అన్బాక్సింగ్ చేస్తున్నాడు అనమాట. ఇదే బ్లాక్ కలర్ 16 Pro అనమాట. ఇది అరౌండ్ $1,100 అలా పడింది. అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక 1 lakh దగ్గర అనమాట. సో మొత్తానికి ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.